మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌తో రిలీజ్ అయిన 'ఫంకీ' మూవీ ఆడియన్స్‌ని డిసప్పాయింట్ చేసిందనిపించింది. ట్రైలర్ చూసి మూవీ చాలా బావుంటది అనుకున్నా అండ్ వెయిట్ చేశా ఈ మూవీ కోసం. బట్ డిసప్పాయింట్ అయితే చేసింది నన్ను. మూవీలో అన్ని వన్ లైనర్ జోక్స్ ఉన్నాయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకి. కొన్ని కొన్ని నవ్వొచ్చాయి. కొన్ని కొన్ని అంతగా అనిపించలేదు. మూవీలో కాన్ఫ్లిక్ట్ బావుంది. ఫస్ట్ 30 మినిట్స్ బావుంది. కానీ 30 మినిట్స్ అయిపోయిన తర్వాత మూవీ ఎటు వెళ్ళిపోతుందో అర్థం కాలేదు. ఓన్లీ వన్ లైనర్ జోక్స్ మీదే వెళ్ళిపోతూ అసలు స్టోరీని పక్కన పెట్టేశారు. 'జబర్దస్త్' షోస్‌కి ఇట్లాంటి కామెడీస్ అయితే సూట్ అవుతాయి. బట్ 2 అవర్స్ 30 మినిట్స్ ఉండే మూవీకి ఎంతవరకు ఇలాంటి వన్ లైనర్ జోక్స్ మీదే డిపెండ్ అవుతారో అర్థం కాలేదు. ఓన్లీ జూనియర్ ఆర్టిస్ట్ సీన్ ఒక్కటి బావుంది. నాకు మూవీ మొత్తం ఎంటైర్‌గా ఒకటి సీన్ బాగుంది. ఇంక మిగతాది అంతగా ఏం నచ్చలేదు నాకు. 'విశ్వక్షేణ్' యాక్టింగ్ బావుంది. హీరోయిన్ 'కాయుడు పాప' చాలా బావుంది. వాళ్ళిద్దరి తర్వాత మూవీలో ఎవరి వర్క్ గురించైనా చెప్పాలి అంటే మ్యూజిక్ డైరెక్టర్ 'బీమ్స్' న్యాయం చేశాడు. అతనికి పెట్టుకున్నందుకు మ్యూజిక్ అయితే కొంచెం న్యాయం చేశాడనే చెప్పాలి. అండ్ డైరెక్టర్ అనుదీప్ డిసప్పాయింట్ చేశాడు. సినిమా మంచిగా రాసి దాన్ని చుట్టూ కామెడీ యాడ్ చేస్తే బావుంటదే తప్ప స్టోరీ పక్కన పెట్టేసి ఓన్లీ డైలాగ్స్‌తోనే మూవీని నడిపించేద్దాం అంటే అంతగా వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఒకటి మాత్రం నిజం ఒప్పుకోవాలి. సీరియస్ మూవీస్ చేసే 'విశ్వక్షేణ్‌కి' కామెడీ మూవీస్ చేయటం నిజంగా గ్రేటే అని చెప్పాలి ఒప్పుకున్నందుకు. బట్ అతను చేసిన ఈ ఆహ్, ట్రై అయితే ఉందో అది వర్కౌట్ అయితే అవ్వలేదు. ఓవరాల్‌గా డిసప్పాయింట్ చేశారు మూవీకొచ్చిన ఆడియన్స్‌ని. ఓవరాల్‌గా చూస్తే ఫస్ట్ హాఫ్ కొంచెం పర్లేదు. బట్ ఎడిట్ అయితే దారుణం. అసలు అన్‌రిలేటెడ్ సీన్స్ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం అయిపోతుందనంగా స్టార్ట్ అవుతదిది. కొత్త క్యారెక్టర్స్ వస్తా ఉంటారు, వెళ్తా ఉంటారు. ఏదేదో సీన్‌లొస్తాయి, పోతా ఉంటాయి. అసలు లాజిక్కే లేదనమాట. లాజిక్ లేకపోయినా పర్లేదు, మ్యాజిక్ ఉంటే చాలు మూవీ అయితే నచ్చుతది. రీసెంట్‌గా చాలా 'అనగనగా ఒక రోజు' ఎగ్జాంపుల్ దానికి. లాజిక్స్ ఏం పట్టించుకోకుండా ఓన్లీ మ్యాజిక్‌తోనే మూవీ అంతా ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఇరగదీసేసారాళ్ళు. బట్ ఈ మూవీలో లాజిక్ లేదు, మ్యాజిక్ కూడా లేదు. సో, డైలాగ్స్ కొన్ని బావున్నాయి. నవ్వొస్తాయి. కొన్నైతే కుళ్ళు జోకులైతే ఉన్నాయి. సో, ఇది నా ఒపీనియన్. సో, ఈ మూవీ చూసాక నాకైతే ఇలా అనిపిచ్చింది. ఈ రివ్యూ చూసాక మీరు థియేటర్స్‌లో చూడాలా? ఓటీటీలో చూడాలా? అది మీరే డిసైడ్ చేసుకోండి. అండ్ స్టార్స్ లేని మన రివ్యూ సిస్టమ్, నో స్టార్ రేటింగ్ గనక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.